ద్వారపాలకుడు తలుపు తీయను. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలో జన్మించి ఉన్నప్పుడు ఆయనకు ద్వారపాలకుడుగా మొట్టమొదటిగా ఎవరున్నారంటే బాప్తీసమిచ్చి యోహాను ఉన్నాడు. ఆయనకు ముందుగా ఆయన పోవచ్చు, ఆయన త్రోవను ఆయన సరాలము చేయొచ్చు, అతనికి ముందుగా ఉన్నాడంట. ఈరోజు నీ హృదయం అనే ద్వారము దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి నీ హృదయంలోనికి ప్రవేశించడానికి ఆయన నీ తలుపు దగ్గర ఉన్నాడు. అయితే ఆ సందర్భములో ఆ ద్వారపాలకుడుగా బాప్తీసమిచ్చి యోహాను ఉన్నట్టు ఈ సందర్భంలో నీ హృదయంలోనికి ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారపాలకుడుగా ఉన్నాడు. పరలోకానికి ప్రభు అయిన యేసే ద్వారముగా ఉన్నాడు. అందుకే ఈ లోకములోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నేనే ద్వారమును, నా ద్వారా మీరు లోపలికి ప్రవేశించాలి. ఎక్కడికి? పరలోక రాజ్యం.